అనకాపల్లి 81వ వార్డు కార్పొరేటర్ కొనతాల నీలిమా భాస్కర్, అనకాపల్లి నూకాంబిక ట్రస్ట్ చైర్మన్ కొనతాల మురళి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు ముందుగా ఏకాదశి పురస్కరించుకొని నూకాంబిక అమ్మవారిని దర్శించుకొని 10 నిమిషాలకు ఇంటింటా ప్రచారం ప్రారంభించారు. ప్రతి ఇంటికి వెళ్లి గత 5 సంవత్సరాలుగా జరుగుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ మహిళల ఆనందం వ్యక్తం చేస్తూ హారతలు ఇచ్చి స్వాగతం పలికారని వారు తెలియజేశారు. రాబోయే ఎలక్షన్స్ లో అనకాపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మలసాల భరత్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ఓటర్లను కోరారు. ఈ రోజు నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ వార్డుల ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ ఉధృతంగా ప్రచారం చేస్తామని, దీనిలో భాగంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు ఒక సైనికులలా పనిచేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన మలసాల భరత్ కుమార్ గారిని గెలిపించే దిశగా మన 80వ వార్డు నుండి ఈ రోజు నుండి ఇంటింటి ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ప్రతి ఇంటికి కూడా వెళ్తున్న ప్రతి ఇంటి దగ్గర కూడా ఆర్తలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి అని కోరుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకం ఎక్కడా కూడా ఎటువంటి లాలూచీ లేకుండా, ఎటువంటి ఫ్రాడ్ లేకుండా నేరుగా వాలంటరీ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా చక్కగా అందింది అని, మరలా మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి అని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా 175కి 175 స్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి గెలుచుకోవడం ఈసారి తథ్యం. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరిచి రానున్న రోజుల్లో 175కి 175 వచ్చే విధంగా అందరూ కూడా కృషి చేయాలని, ఇక్కడ మన మలసాల భరత్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సభాముఖంగా అందరినీ కోరుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలండి. రోజు ప్రతి ఇంటింటికి కూడా మన ప్రచారం చేయడానికి ముందుగా అడుగు వేస్తున్నాము. ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎంతో ఆనందంగా ఉన్నారు. ఆయన కొనతాల భాస్కర్, నూకాంబిక టెంపుల్ చైర్మన్ కొనతాల మురళీకృష్ణ, నూకాంబిక గుడి డైరెక్టర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.